మోక్షిత ఏం పోస్ట్ వచ్చింది మీకు? డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్. అవును సార్. అంటే ఎంతకాలం నుంచి ఎదురు చూస్తా ఉన్నారు ఈ జాబ్ కోసం? నేను 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. మొత్తము ఇంట్లో నుంచి చదువుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు జాబ్ వచ్చింది. అంటే ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఇంట్లో ఇంకా కన్సిస్టెంట్గా ఎవ్రీడే 6 to 8 hours చదువుకొని బుక్స్ మెటీరియల్స్ అన్ని ఇంటికి తెప్పించుకొని మొత్తం చదువుకునేదాన్ని. ఏదైతే ఈ గ్రూప్ వన్ ఉద్యోగానికి సంబంధించి చాలా అడ్డుపోట్లు జరిగాయి, ఎట్లా చూస్తారు? ఇంకా ఏదైనా పెద్దది సాధించాలంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని నేను నమ్ముతాను. అవన్నీ కన్సిస్టెంట్గా మా ఫ్యామిలీ సపోర్ట్, మా మమ్మీ డాడీ సపోర్ట్ తోటి నేను అన్నీ ఫేస్ చేసినాను కాబట్టి వాళ్ళ సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? ఎన్ని హర్డల్స్ వచ్చినా మేమైతే ఎంత బలంగా అయితే నిలబడ్డామో గవర్నమెంట్ కూడా అంతే బలంగా నిలబడ్డది కాబట్టి వాళ్ళందరము ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాను. నా పేరు పల్లపు ఝాన్సీ సార్. ఏం పోస్ట్ వచ్చింది మీకు? సార్ నాకు ఎంపీడీఓలో సెలెక్షన్ వచ్చింది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాము? నేను ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నా సార్. దాదాపు 4 years నుంచి నేను ప్రిపరేషన్లో ఉన్నాను సార్. 4 years నుంచి. ఎలా కష్టపడేవారు? ఎలా అంటే సార్, సిలబస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ బుక్స్ని తీసుకొని సిలబస్ ఉన్న ప్రతి టాపిక్కి అన్ని కోణాల నుంచి దానికి ఎలా మనం ఆన్సర్ రాయగలం అనే కోణంలో నేను ప్రిపేర్ అయినా సార్. కరెంట్ ఈవెంట్స్ని లింక్ చేస్తూ రాయాలనేది, అంటే ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటూ క్వశ్చనింగ్ ప్యాటర్న్, వేరే టాపర్స్ అంటే యూపీఎస్సీ టాపర్స్ రాసిన ఆన్సరింగ్ ప్యాటర్న్ చూసుకుంటూ చదివాను సార్. అంటే మీకు ఈ పోస్టులు రాకముందు చాలా గొడవలు, చాలా కేసులు ఇవ్వడం జరిగింది. అవును. ఎట్లా ఏంటి పరిస్థితి? అంటే ఏమనుకున్నారు అప్పుడు? అంటే గొడవలు ఉన్నప్పుడు అంటే కొంచెం అన్సర్టెనిటీ ఉండింది సార్. కానీ ఎప్పటికైనా ముందుకు పోతుంది అనే ప్రాసెస్ అనేది నమ్మకం అయితే ఉండింది. ఒక దగ్గర ఆగిపోయేది కాదు, సొల్యూషన్ ఉంటుందని చెప్పి కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను సార్ నేను. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1 పోస్ట్ మీకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఇందులో సెలెక్ట్ అయినా కూడా నాకు హ్యాపీగా ఉంది సార్. సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని అందరూ అంటున్నారు కదా, అదే నమ్మకంతో చదువుతూనే ఉండండి. ఈరోజు కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ అవుతారు. మీ మీద నమ్మకం ఉంచుకోండి. Subscribe us and press the bell icon for more interesting updates.